డ్రై స్పెల్ కంటిన్యూయేషన్ తర్వాత రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు హిమాలయాల నుంచి కదిలి దక్షిణ భారతం వైపు రావడంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర కర్ణాటక మీద ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్గఢ్ నుంచి మన రాష్ట్రం మీదుగా దక్షిణ తమిళనాడు దాకా ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో 3-4 రోజులు భారీ వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. చాలా రోజుల తర్వాత రాష్ట్రం మొత్తంలో వర్షం కురిసింది. రుతుపవనాలు ఉత్తర భారతం వైపు వెళ్లడంతో కాస్త తగ్గిన వానలు మళ్లీ అవి వెనకకు రావడంతో జోరందుకున్నాయి. అట్లనే కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ఒకటి, ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు దాకా తెలంగాణ మీదుగా ఇంకో ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతుంది. ఈ రెండింటి ఎఫెక్ట్లతోటి ఇయాల వానలు దంచికొట్టినాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లా మంచి వర్షం పడ్డది. కరీంనగర్ జిల్లాల కొద్దిసేపు మోస్తరు నుంచి భారీ వర్షం పడ్డది. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలల్లా సాయంత్రం తర్వాత భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో కూడా జోరు వానలు పడ్డాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, ఎల్బీనగర్, కోటి, నాంపల్లి, ఉప్పల్, బంజారాహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కూకట్పల్లి, బోయిన్పల్లి ఏరియాలల్లా వర్షం పడ్డది. మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్ముకోవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డది. మూడు 4 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటుంది వాతావరణ శాఖ. 9-10 తారీఖులల్లా అతి భారీ వర్షాలు పడొచ్చని కూడా చెప్తున్నారు. ఉత్తర భారతంలో వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లా వరదలతో కులు మనాలిలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రవాణా వ్యవస్థ ఆగిపోయింది. సాయంత్రం తర్వాత ఢిల్లీలో కూడా జోరు వాన పడ్డది. విజయ్ చౌక్ ప్రాంతంలో వర్షపు నీళ్లతో ట్రాఫిక్ ఆగిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు.